ఇరాన్ ఆంక్షలతో హర్ముజ్ జలసంధి మూతపడ్డ వేళ భారతీయ నౌకలు మాత్రం ఎలా సురక్షితంగా బయటకు వస్తున్నాయన్న కీలక వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకోసం పక్కా అంతర్గత సమన్వయ వ్యవస్థ పనిచేస్తోందని కేంద్ర నౌకాయాన శాఖ డైరెక్టర్ ఓపేష్ కుమార్ శర్మ వెల్లడించారు. కేవలం ఒక మంత్రిత్వ శాఖ మాత్రమే కాకుండా విదేశాంగ శాఖ, పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ, ఎరువుల శాఖలు సంయుక్తంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. చిక్కుకుపోయిన నౌకల్లో దేనికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనిని ముందు సురక్షిత ప్రాంతానికి తరలించాలనే దానిపై ఈ 3 శాఖలు అంతర్గతంగా సమీక్షించుకుని పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్నాయన్నారు. అయితే భారత నౌకలు హర్ముజ్ను దాటేందుకు ఇరాన్తో ఎలాంటి దౌత్యపరమైన చర్చలు జరుపుతున్నారు, నౌకల కదలికల సమయాలను ఎలా నిర్ణయిస్తున్నారనే విషయాలను ప్రభుత్వం అత్యంత రహస్యంగా ఉంచింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ వివరాలను వెల్లడించలేమని అధికారులు స్పష్టం చేశారు. శత్రు దేశాలు లేదా ఉగ్రవాద శక్తులు ఈ సమాచారాన్ని వాడుకునే ప్రమాదం ఉందని వివరించారు. ప్రస్తుతం ఈ హర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఒక LPG, 5 చమురు ట్యాంకర్లతో సహా మొత్తం 13 భారతీయ పతాక నౌకలున్నాయి.